హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు ఎల్సిఎం మరియు జీసీడీ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఎల్సిఎం జీసీడీ యొక్క షార్ట్ కట్ మెథడ్ తెలుసుకుందాము. ఫస్ట్ 2 డిజిట్స్ నెంబర్తో చేస్తాము, తర్వాత 3 డిజిట్స్ 4 డిజిట్స్తో చేస్తాము ఎల్సిఎం. ఈ ఎల్సిఎం అంటే ఏం లేదు, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఏమంటారు? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే చిన్న స్మాల్ నెంబర్ అని అర్థము. లీస్ట్ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఏదైతే చిన్న నెంబర్ అవుతుందో అదే. ఇచ్చిన సంఖ్యలకి వచ్చే కామన్ మల్టిపుల్స్లలో చిన్నది చూడండి. ఏవైనా ఇచ్చిన సంఖ్యల్లో కామన్ మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే చిన్నది అంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ 4,6 4,6 అనేది ఇచ్చిన సంఖ్యలు అవుతాయి. వీటికి కామన్ మల్టిపుల్స్ అంటే ఈ 4కి 6కి మధ్య ఉన్న కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏదైతే స్మాల్ నెంబర్ ఉంటుందో అదే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ 4,6 మల్టిపుల్స్ ఆఫ్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 యొక్క గుణిజాలు తెలుసు కదా మనము. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 2 6 జా 24, 4 7 జా 28. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36. చూడండి కామన్ మల్టిపుల్స్ లేదు. ఇందులో ఏమున్నాయి? ఇక్కడ 12 ఉంది, 24 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది. కామన్ మల్టిపుల్స్ ఏవి? 12, 24. ఇంకా ఈ 4 టేబుల్ ఇలా ఎంతైనా రాసుకోవచ్చు, 6 టేబుల్ ఎంతైనా రాసుకోవచ్చు. మనము లీస్ట్ కావాలి కాబట్టి కామన్ మల్టిపుల్స్లో ఒక 2 3 తీసుకుంటాం అంతే. 12 24 లీస్ట్ ఏది నెంబరు? 12. చూడండి 4,6 లేక ఎల్సిఎం 12. చూడండి ఇది మనకు చాలా కష్టం అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ చేయాలంటే ఇది లాంగ్ ప్రాసెస్. ఇక్కడ మామూలుగా అందరూ చేసే ఈజీ మెథడ్ ఏదంటే ఇక్కడ 2 4,6 చూడండి ఇలా వేసుకునేసి ఇక్కడ 2 తీసుకుంటాం. ఫస్ట్ ఏదైనా స్మాల్ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ 4 అనేది 6 అనేది 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 2 2 జా 4, 2 3 జా 6. నెక్స్ట్ 2 1 జా 2, 3ని అలాగనే రాసుకుంటాము. ఎందుకంటే 2 టేబుల్లో 3 రాదు కాబట్టి 2 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయినాయి ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3. 2 ఇంటూ 2 2 1 1 3 is equals to 2 2 ja 4, 4 3 ja 12. This is the answer of 4,6 యొక్క LCM 12. So this is the method. ఇప్పుడు 8,12కి చూద్దాం. చూడండి 8,2కి మనము మల్టిపుల్స్ అన్ని రాయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి మనము సెకండ్ మెథడ్ని యూజ్ చేస్తాము. ముందు ప్రాబ్లమ్కి చెప్పాను కదా, ఆ సెకండ్ మెథడ్ని ఫాలో చేద్దాం. చూడండి 8 12 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది. 2 4 జా 8, 2 6 జా 12. నెక్స్ట్ 2 2 జా 4, 2 3 జా 6. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమి క్యాన్సిలేషన్ ఇంకా పోవు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మల్టిపుల్స్గా రాసుకోవాల్సి ఉంటుంది. 2 2 ఇంటూ ఈ విధంగా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా 4, 4 2 జా 8, 8 1 జా 8, 8 3 జా 24. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 8,12 యొక్క ఎల్సిఎం ఎంత? 24. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఎలా చేద్దామంటే 12 24 అనేది మనకు ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. 2 6 జా 12, 2 12 జా 24. నెక్స్ట్ 2 3 జా 6, 2 6 జా 12. ఇది 3 6 అనేది 2 టేబుల్లో రాదు. 2 అనేది 6 టేబుల్లో అనేది 2 టేబుల్లో 6 వస్తుంది, 3 రాదు. కానీ 3 టేబుల్లో 2 వస్తాయి కాబట్టి 3 1 జా 3 2 జా 6. ఈ విధంగా రాసుకుంటాము. లాస్ట్లో మనము 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2గా రాసుకుంటాం. ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వస్తుంది ఎల్సిఎంలో. చిన్న గుర్తుపెట్టుకోండి.
ఏదైనా కూడా ప్రాబ్లమ్స్లో 2 2 జా 4, 4 3 జా 12, 12 1 జా 12, 12 2 జా 24. This is the answer of this question. 18 24. 2 తో 2 9 జా 18, 2 12 జా 24. నెక్స్ట్ 9 12 అనేది 9 అనేది 2 టేబుల్లో రాదు, 12 అనేది 2 టేబుల్లో వస్తుంది. కానీ 9 12 అనేది 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 రాస్తున్నాం. 3 3 జా 9, 3 4 జా 12. ఇక్కడ 3 అనేది 3 టేబుల్లో వస్తుంది, 4 అనేది 2 టేబుల్లో వస్తుంది కాబట్టి మనము ఈ విధంగానే ఇంకా రాసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్లో మనము మల్టిప్లికేషన్ చేసేసి 2 × 3 × 2 × 3 × 2. 2 3 జా 6, 6 2 జా 12, 12 3 జా 36, 36 2 జా 72. మీరు ఈ 3 అయినా ఒకసారిగా మల్టిప్లై చేసుకొని, ఈ 2 అయినా ఒకసారిగా మల్టిప్లై చేసుకొని కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే 2 3 జా 6, 6 2 జా 12 అన్నాను కదా, 12. ఈ 3 2 జా 6, ఈ విధంగా అయినా చేయొచ్చు. 12 6 జా 72. చూడు 18కి 24కి ఎల్సిఎం ఏది అంటే 72. ఈ వీడియోలో మనకు అన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా, వాటి యొక్క షార్ట్ కట్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసాము, 4,6 యొక్క 4 మల్టిపుల్స్ చేసుకొని 6 యొక్క మల్టిపుల్స్ చేశాను కదా. ఈ మల్టిపుల్స్ చేసే కంటే మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్లో వీడియోలో ఎండ్లో షార్ట్ కట్స్ చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు షార్ట్ కట్స్ వినండి. 4,6 యొక్క షార్ట్ కట్స్ ఎలా తెలుసుకుందామంటే, ఇందులో 4,6లో ఏది పెద్దది? 6 పెద్దది. 6ని పెద్దది కాబట్టి 6కి అదే నెంబర్ 6ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 అనేది 4 టేబుల్లో వస్తుంది, మల్టిప్లై అవుతుంది కదా. 4 3 జా 12, 12 అవుతుంది కాబట్టి ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. మనం కావాలంటే చూసాం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చేసాం చూడండి, ఆన్సర్ అనేది 12 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఏది బిగ్ అని చూసుకోవాలి, ఆ బిగ్ నెంబర్కి అదే నెంబర్ యాడ్ చేయాలి. వచ్చిన నెంబరు ఇంకొక నెంబర్తో మనకు మల్టిప్లై అవుతుందా లేదా, భాగించబడుతుందా లేదా గమనించాలి. ఏదైతే భాగించబడితే మనకు అది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, షార్ట్ కట్ మెథడ్. 8,12. 8 అనేది ఇక్కడ బిగ్ నెంబర్ అనేది 12, కానీ 8 టేబుల్లో 12 రాదు. 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24 అవుతుంది, కానీ 12 మాత్రం రాదు. కాబట్టి ఈ నెంబర్కి ఇది అదే నెంబర్ యాడ్ చేసాము, 24 యాడ్ చేసాము. 24 యాడ్ చేస్తే 24 అనేది 8 టేబుల్లో వస్తుంది. 8 3 జా 24, కాబట్టి ఇది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. చూడండి మనం చేసిన ప్రాబ్లమ్స్లో కూడా చూడండి. నెక్స్ట్ 12 × 24. దీనికి ఎలా వస్తుంది అంటే 12 × 24, దీంట్లో బిగ్ నెంబర్ 24. 12 టేబుల్లో మనకు ఆల్రెడీ ఈజీగా 24 అనేది వస్తుంది. 12 2 జా 24, కాబట్టి దీని యొక్క ఆన్సర్ అనేది 24. రాకపోతేనే మళ్ళీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏ నెంబర్ అయితే ఆ నెంబర్లో మనకు అది డివిజబుల్ కాదో, మల్టిప్లికేషన్లో రాదో, ఆ నెంబర్ని మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 12 టేబుల్లో 12 2 జా 24 అని వస్తుంది కాబట్టి ఇంకా యాడ్ చేయలేదు, నేరుగా ఇదే ఆన్సర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ 18 24. 18 24 లేదు బిగ్ నెంబరు 24. 24 అనేది 18 టేబుల్లో రాదు కాబట్టి మళ్ళీ ఈ నెంబర్ని 24ని 2 టైమ్స్ ఇంకొక టైం 1 టైం యాడ్ చేశాను. 24 × 24 48. 48 కూడా 18 టేబుల్లో రాలేదు కాబట్టి మళ్ళీ అగైన్ 24ని యాడ్ చేశాను. చూడండి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 72 వస్తుంది. ఈ 72 అనేది 18 టేబుల్లో వస్తుందా? 18 4 జా 72. ఓకేనా? 18 4 జా 72. దిస్ ఈజ్ ద ఆన్సర్. 72 అనేది 18 టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏదవుతుంది? 72. ఇలాంటి షార్ట్ కట్స్ కోసము లర్న్ మ్యాథ్స్ విత్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.